నిజామాబాద్ జిల్లాలో భర్తను హత్య చేసిన భార్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. రమేష్ మరణం సహజ మరణం కాదని, భార్య సౌమ్య తన ప్రియుడు దిలీప్తో కలిసి చేసిన పక్కా ప్లాన్తో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రమేష్ పేరు మీద ఉన్న 2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బును కాజేయడంతో పాటు తమ వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవటమే లక్ష్యంగా ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితులు ముందుగా రమేష్ కు నిద్రమాత్రలు ఇచ్చి ఆపై గొంతు నిలిమి హత్య చేశారు. అనంతరం గుండెపోటుతో మరణించినట్లుగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే మృతుడి తమ్ముడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో సౌమ్య, దిలీప్ హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.